అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ రోజు నాకు తెగ ఆనందంగా ఉందే. ఆ వశీకరణ మందు దానికి కల్పించేసి దాని హింస నుంచి తప్పించుకోవచ్చు. రేపటి నుంచి హాయిగా ఉండొచ్చు. మనకు కావాల్సినట్టు వేలకి వేలు, లక్షలకి లక్షలు మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు. కోరిందల్లా తినచ్చు, నచ్చిన బట్ట కట్టుకోవచ్చు, నచ్చిన నగ పెట్టుకోవచ్చు. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నీకే ఇంత ఆనందంగా ఉందంటే ఇక నాకెంత ఆనందంగా ఉంటది. ఈ 1,00,000 రూపాయలతో దాని పనైపోయిద్దే. ఆ మందు తీసుకొచ్చి పాలల్లో కలిపి దానికిస్తా. ఆ తర్వాత దాని భరతం పడతా. కానిమో ఓ విషయం, నువ్వు అనుకుంటున్నట్టు కేవలం దానికి మాత్రమే మందినో, ముందు నేను పుచ్చుకుంటా. నీకెందుకే మందు? ఇప్పుడు బానే సంతోషంగా ఉండావుగా. ఏంది సంతోషంగా ఉండేదే? నాకు పక్క డబ్బులు ఖర్చు పెట్టాలి, బాగా తినాలి, నా ఆస్తిని అనుభవించాలనే ఆశ పక్కనున్నా నా ఒరిజినాలిటీ నన్ను పీక్క తింటా ఉండదే. నా ఆస్తి మొత్తం దాని గుప్పెట్లకు పోయిండది. నా ఆస్తి పస్తులు పోయేదానికి అస్సలు ఇల్లేదు. నేను ముందట్లా మారిపోవాలా? ఎందుకే కనుకో, మిగిలిందైనా అనుభవిద్దాం. ప్రసక్తే లేదు. చూసావా, మన దగ్గర డబ్బు లేకపోతే మనం ఎట్టా బతుకుతుండమో అది గుర్తుపెట్టుకో. కరెక్టేనే, కానీ కానీ లేదు, ఏమీ లేదు. మా చేతిలో కానీ లేకపోతే మనం కాకుల కన్నా హీనమైపోతాము. ఆ ఇరుగుడు మందు నేను కూడా తీసుకుని ముందున్నట్టే పాత కనకంలా అయిపోతా. ఆ సాంబార్ని దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరి సంగతి నేను చూస్తా. మళ్ళీ నువ్వు పిసినారిగా మారిపోతే పెద్ద తేడా ఉందే. మౌ, నేను పిసినారుగా ఉన్నా నీకెప్పుడైనా లోటు రానిచ్చిండానా? అది నిజమేనే. నా వరకైతే బానే చూసుకున్నావు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. నన్ను మర్చిపోమాకే. మళ్ళీ ఆ విరుగుడు మంది తీసుకున్న తర్వాత ఆ పిసినారితనం నా మీద చూపించావు. మౌ, నీకెంత కావాలన్నా అంతవరకే ఉండాలి. ఎప్పుడు ఎక్కువ ఆశలు పెట్టుకోవాక. అంతేలే, ఎంతైనా ఆ సాంబార్ టార్చర్ అంత ఉండదులే. పద పద, ముందు మందు తీసుకురావాలా. పద పద. నాకుండే ఉత్సాహానికి అర్జెంటుగా దీపావళి చేసుకోవాలని ఉండదురా. అసలు తిన్నగా ఉండలేకపోతున్నాను రా నేను. నాకైతే చిరంజీవి మాదిరి చక్కని చుక్కల మాటలు చెప్పలేను. ఈ ఆనందాన్ని ఇంట్లోనే కాదు, ఫ్యామిలీ అంతా జాలీగా 4 రోజులు ట్రిప్ వేసుకుని బాగా తిరిగి ఎంజాయ్ చేయాలా. అందరూ తెగ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అవునమ్మా, మీ అత్త 1,00,000 రూపాయలు తీసుకుని మందుల వ్యాపారం కోసమని పోయింది కదా. ఆ వ్యాపారం సెట్ అయిపోయిందనుకో, ఆ తర్వాత మనందరికి మామూలుగా ఆనందం ఉండదు. దాని గురించే సార్. ఓహో, అక్కడ పెట్టు. ఇక్కడ సార్ డబ్బులు లెక్కలో రాసుకోమని చెప్పు. ఆల్రెడీ ఫోన్లో చెప్పినా కదా. సరే సార్. ఏంటి కూల్ డ్రింక్స్ వచ్చాయి? ఎంత డబ్బులు? డబ్బులు లేదమ్మా, షాప్ వాడి దగ్గర అప్పే తీసుకొచ్చింది. అప్పు చేసి కూల్ డ్రింక్స్ తాగుతున్నారా మీరు? అసలు బాధ్యత లేకుండా పోయింది. అమ్మమ్మమ్మమ్మ, ఆవేశపడమాక. ఈ ఇంట్లో డబ్బులు కావు, మీ అత్తగారు డబ్బులు. మీ అత్తగారే కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి పెట్టమని చెప్పారు. ఓ, అత్తగారి డబ్బులా? అయితే నాకు 2 కూల్ డ్రింక్లు ఫ్రీగా. 2 బాటిల్. ఇంతకీ అత్తగారు ఇంకా రాలేదు? వచ్చేస్తుందమ్మా, రాగానే చెప్తా. నువ్వు రిలాక్స్ అవ్వు. మిమ్మల్ని మీ వాళ్ళకాని చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది. చూస్తా. నువ్వేం అనుమానాలు పెట్టుకోబాకమ్మా, హ్యాపీగా ఉండు. అంతా హ్యాపీయే ఇక్కడి నుంచి. నేను దీనికి ఏదో అనుమానం వచ్చినట్టుండదు. అవును రోయ్, కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఇప్పుడు ఆవులిస్తే పేగులు లెక్కబట్టే రకంగా మారిపోయింది. ఇంకెంతసేపు మీ అమ్మ ఈ పాటికే ఆ మందుని తీసుకొని వస్తూ ఉంటుంది. రాగానే ఆ మందుని కూల్ డ్రింక్ లో పట్టి గీతకు పట్టించేస్తాం. ఆ తర్వాత ఫుల్లుగా హ్యాపీస్. కనకం, త్వరగా మందు తీసుకొని రో. వచ్చే వాళ్ళందరూ వశీకరణ మందు కావాలని చెప్పి మన దగ్గర తీసుకుపోయి వాళ్ళు బాగుపడుతూ ఉంటారు. మన బ్రతికేమో 10కి 100కి ఇలా అవస్థలు పడాల్సి వస్తుంది. అసలు వచ్చినోళ్ళందరికీ వాళ్ళు అడిగిన వశీకరణ మందు ఇవ్వకుండా
అందర్నీ నా వశపరుచుకుని అందరి దగ్గర డబ్బులు గుంజేసే మందు తయారు చేస్తే పోలా? సామి రండి రండి, కూర్చోండి. మీ గురించి అనుకుంటున్నా. మంది రెడీయా సామి? నేను 1,00,000 రూపాయలు చెప్పానని అసలు మీరు వస్తారో రారో అని అనుకుంటున్నా. నేను 1,00,000 రూపాయలు తెచ్చిండా సామి? బిన్న మందు తయారు చేసియండి. దానికో ఇరుగుడు మందో, నాకో ఇరుగుడు మందో. అమ్మా, ఆల్రెడీ 11 రూపాయలతోటి పంగనామాలు పెట్టించుకున్నాను. మళ్ళీ మోసపోతానేంటి? నమ్మనుగాక నమ్మను. ముందు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాతే మందు. ఆ నేనే నిన్నమ్మను. పోయిన తూరి కరెక్ట్ మందు ఇస్తానని చెప్పి తప్పుడు మంది ఇచ్చిండావు. ఇప్పుడు కరెక్ట్ మంది ఇయ్యే, మందు పనిచేసిన తర్వాతే డబ్బులిస్తా. నువ్వు నన్ను నమ్మనప్పుడు నేను నిన్నెట్టా నమ్ముతా? ముందు డబ్బులిస్తేనే మందు. సామి, పోయిన తూరి నువ్వు మందు మార్చేసి మమ్మల్ని నానా తిప్పలు పెట్టినావు. ఈసారి మందు ఇయ్యి. మందు కరెక్ట్ గా పనిచేసిన తర్వాతే డబ్బులు ఇస్తాము. డబ్బులు కరెక్ట్ గా తెచ్చుండాము. నేను నమ్మను. మీరు కరెక్ట్గా డబ్బులిస్తారంటే ఎట్టా నమ్ముతా నేను? మీరు ముందు డబ్బులు ఇవ్వండి, మీ ముందే మందు తయారు చేసి ఇస్తా. సామే, ఇట్ట బొత్తుగా మనిషిని నమ్మకపోతే ఎట్టా? మనుషుల్ని అయితే నమ్మచ్చు, మీలాంటి డబ్బు పిశాచుల్ని ఆ? అస్సలు నమ్మను. నా దగ్గర ఆల్రెడీ మందు తీసుకుని మోసం చేశారు, ఇంకెట్టా నమ్ముతాను? డబ్బులు కాడ ఎవ్వరిని నమ్మకూడదు. అది మిమ్మల్ని చూశాక బాగా అర్థమైంది. ముందు డబ్బు, ఆ తర్వాతే మందు. ముందు మందు, తర్వాత డబ్బు. అయితే మందు లేదు, మీరు పోండి. మీరు పోయి అష్ట కష్టాలు పడి కృంగి కృషించిపోండి. హ, సామి సామి, అంత మాట అనబాకండి. ఇప్పటికే సగం చచ్చిపోయి ఉన్నావు. అవును స్వామి, ముందు మందు తయారు చేసి ఇచ్చేయండి స్వామి. కానీ మందు ఇచ్చిన తర్వాత ఆ సరిగ్గా పనిచేసిన వెంటనే నీ చేతిలో డబ్బులు పెట్టేస్తా. అస్సలు నమ్మను. ముందు నా చేతిలో 1,01 రూపాయి పెడితేనే మీకు మందిస్తా. కనకం, పాపం మనల్ని అస్సలు నమ్మేటట్లే. సరే పోని, 1,00,000 ఇచ్చేద్దాం. ఇస్తానంటున్నా కదా, ముందు మంది ఇమ్మను. ప్రసక్తే లేదు. డబ్బులు ఇస్తేనే మందు తయారు చేస్తా. కనకం, ఇంకా కాదులేవే, ఇచ్చేసేయ్ చెప్తాను. మా ఇచ్చేసేయ్. ఉమ్. లక్షే, ఆ, 1,00,000. లక్ష, 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 లక్ష. మో ఏంది బయట అయిపోయిండాడు? పాపం 10 100 చూస్తుండేవాడు కదా, ఒకే తూరి 1,00,000 రూపాయలు చూసేసరికి షాకులో ఉండిపోయాడనుకుంటా. సామి, 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 స్వామి, సామి, ఏంది మా అట్టే బిగుసిపోయిండాడు? ఆ? సామి, సామి, సామే, 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 సామే. ఏంది మైట్ అయిపోయిండాడు? అయ్యయ్యో, పోయాడేమోనే. ఆ? ఏంది మనం అనేది? అమ్మో, చచ్చిపోయిండాడే. అయ్యో అయ్యో, మందివ్వకుండా చచ్చాడేంటే వీడు. అయ్యో, ఒకే తూరి 1,00,000 రూపాయలు చూసేసరికి ప్రాణాలు వదిలేసినాడు పిచ్చి సన్నాసి. అయ్యో, రే లేవరా, మందిచ్చి చచ్చిపోరా. ఊరే దొంగ చచ్చినాడా, లేరా. రే రే సామే, లే లే లే. ఒసేయ్, చచ్చిపోయి నేను ఎంతసేపు కొడతావే? మరి సచ్చినోడిని ఏం చేయాలమా? ఆ 1,00,000 రూపాయలు లాక్కో. లాక్కో. అబ్బా. అమ్మా.
ఈడేందమ్మా డబ్బు ఎంత గట్టిగా పట్టేసుకుంటాడు. చూసావా, శవానికి కూడా డబ్బంటే ఎంత ప్రేమో. డబ్బులు పట్టుకుని చచ్చిపోయినాడు ఎదవ. చచ్చినా కూడా డబ్బులు వదలటలేదు చూడు ఈడు. మా చూస్తామేంది మా లాగో దా. అట్నే అయ్యో. మా గట్టిగా పట్టుమా. నా వల్ల కాదే. ఈ ఒక్కసారికి పట్టుమా. పోలీసులు ఎవరో వచ్చినారమ్మా ఇటు. పోలీస్ సైరన్ సౌండ్ వస్తుంది. పారిపోదాం పదవే, లేకపోతే ఇన్ని చంపేసినామని కేసు మన మీద పడుతుంది, జైల్లో పడేస్తారు. మా మరి లచ్చ. అబ్బా పోతే పోయింది, రా రావే. పోసే కనుకో పడిపోతానే, నన్ను కూడా తీసుకెళ్ళవే. నాయనా 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 వచ్చేసినారు. రండి రండి రా. నాయనా పద. కరుకో నువ్వే చూసుకుని రామా. కరుకో. అమ్మో పడిపోతానే, కరుకో. అయ్యో అమ్మా. కనకం, ఏమైంది? ఎందుకు పరిగెట్టుకుంటూ వస్తున్నారు? పోలీసులు. పోలీసులా? ఏమైంది? అయ్యో ముందు తలిపేరా. అసలు ఏమైంది? మందేది? ఇంకేడ మందు అయిపోయే. ఏంది మందు తేలేదా? మందు తీసుకొద్దామనే ఆయన దగ్గరికి పోయిండావు. ఆడు ముందు డబ్బులు ఇస్తేనే మందు ఇస్తా అన్నాడు. సరేనని చెప్పి ముందు 1,00,000 చేతులు పెట్టిండు. ఆ 2 నోట్ల కట్టలు చేతులు గట్టిగా పట్టుకొని వాటిని చూస్తా చచ్చిపోయిండాడు. ఏంది? మంది చెవుడు చచ్చిపోయాడా? మరి లచ్చ? 1,00,000 రూపాయలు గట్టిగా పట్టేసుకొని ఈ అని పల్లెక్కిలేస్తే చచ్చిపోయిండాడు. దొంగ చచ్చినాడు. కొట్టినా కూడా డబ్బు వదల్లా. అంటే ఇప్పుడు డబ్బులు పోయా, మందు పోయా? డబ్బులన్నా లాక్కొచ్చిండాల్సింది కదమ్మా. అదే కదరా నేను చెప్పేది. ఆడి చచ్చిపోయాక కూడా డబ్బుని గట్టిగా పట్టుకుంటే శవానికి కూడా డబ్బులు అంటే అంత ప్రీతే? నాయనా ఏందా 1,00,000 రూపాయల గురించి ఆలోచిస్తున్నారో? ఆ మందు నమ్మి ఇంతసేపు ఎంత ఆనందంగా ఎంజాయ్ చేసినావు. ఇప్పుడు మందు పోయా, డబ్బులు పోయా, ఏంది నాన్న ఇప్పుడు పరిస్థితి? రెడ్ వచ్చే మొదలెట్ట అని మనకు సామెత ఉండదు కదా, మళ్ళీ మన కథ మొదటిగా వచ్చింది. దీనమ్మ దరిద్రం. మనం ఎవరో నిష్ఠ దరిద్రులం. మనకంత సులభంగా ఒక మంచి జరగదు. చావండి అందరం. ఏంటి అయ్యగారు నిద్రలోనే నవ్వుతున్నారు? నిద్రపోలేదు మే, కళ్ళు మూసుకుని ఏదేదో ఊహించుకుని కలలు గంటా ఉండా. కలలా? దేని గురించో? దా కూర్చో చెప్తా. ఏం కల వచ్చిందో తెలిసినా? మన ఇద్దరం హనీమూన్కి ఊటీ కొడైకెనాల్ పోయినామంట. ఆడ వారం రోజుల పాటు చెట్లమ్మట పుట్లమ్మట రకరకాల కాస్ట్యూమ్స్ తో డ్యూయెట్లు పాడుకున్నామంట. మనం ఇంటికి రాగానే నువ్వు నెల తప్పినావంట. నువ్వు నెల తప్పంగానే ఊరందరినీ పిలిచి గ్రాండ్గా సీమంతం చేసినావంట. ఆ తర్వాత మనకి పిల్లలు పుట్టినారంట. వాళ్ళకి ఏం పేర్లు పెడదామా అని మన ఇద్దరం గొడవ పడుతున్నామంట. అప్పుడు మన ఇద్దరం పెట్టిన పేర్లు కాదనే అమ్మ వచ్చి కొత్త పేరు పెట్టినదంట. ఆ తర్వాత పిల్లకాయల్ని స్కూల్లో చేర్పించినాం. వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివినారు. ఆగండి ఆగండి ఆగండి, ఏమి ఇదంతా ఒట్టి కలే కదా? అవును, నాకు ఈ కళలన్నీ నిజమవ్వాలి. ఇదో చూడండి, కలలు కంటే కన్నారు. ఖర్చు లేని కలలు కనండి. ఇట్ట కాస్ట్లీ కలలు కనబాకండి. డబ్బు ఖర్చు. అదేంది అట్టంటావు? మన ఇద్దరం సంతోషంగా ఉండేదానికే కదా హనీమూన్ పోయేది. మన కోసమే కదా పిల్లల్ని కనేది. అంతా మన సంతోషం కోసమే కదా. ఊహించుకునేటప్పుడు సంతోషంగానే ఉంటది. వారం రోజులు పోయి ఊరికే బలాదూరు తిరిగేసి వచ్చే దాంట్లో ఏముంది? ఖర్చు తప్ప. మళ్ళీ వారం తర్వాత మనం ఈ ఇంట్లోనే పడుండాలా. ఆ ఊటీ కొడైకెనాల్ తిరిగిందంతా మనతో ఉండవు కదా.
అనవసరంగా ఖర్చయ్యే కలలు కనబాకండి. మళ్ళీ ఆ కలలు నిజం అవ్వాలనే కోరిక పుడుతుంది. చాలా ఇబ్బంది. సరే, ఈ ఊటీ కొడైకెనాల్ వద్దులే గాని నువ్వు అన్నట్టే మనం ఈడ్నే మన ఊర్లోనే మన ఇంట్లోనే ఉంటాం కాబట్టి చక్కగా పిల్లల్ని ప్లాన్ చేసుకుందామే. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. ఆ పెళ్ళయి మనకింకా సంవత్సరం కూడా కాలేదు. ఈలోపే పిల్లల్ని ప్లాన్ చేసేసుకునేసి వాళ్ళ ఆలనా పాలనా వాళ్ళని పెంచి పోషించడానికి ఎంతెంత ఖర్చు అవుతాయో తెలుసునా? ఏంది అట్ట మాట్లాడతాను? అంటే మనకి పిల్లలొద్దా? వద్దని అన్లా. పిల్లల కోసం బాగా డబ్బులు సంపాదించి దాచిపెట్టినాక ఆ తర్వాత కందాం పిల్లల్ని. ఇప్పుడేం తొందర? అప్పుడే వయసైపోయిందా మనకి? ముసలోళ్ళమా మనము? అది కాదు గీత. వయసులో ఉన్నప్పుడే పిల్లల్ని అంటే వాళ్ళు బాగా ఎదుగుతారు. మనకి శక్తి ఉండగానే వాళ్ళు సెటిల్ అయిపోతారు. మనం వయసులో ఉండగానే వాళ్ళు ఎదిగిపోతారు, సెటిల్ అయిపోతారు అని కలలు కనేది కాదు. వాళ్ళు ఎదిగేదానికి, సెటిల్ అయ్యేదానికి వాళ్ల కోసం మనం ఏం సంపాదించి పెట్టినాము? ఎంతసేపు ఖర్చు చేసేదాని గురించి ఆలోచన తప్ప సంపాదించేదానికి, దాచేదానికి ఏమన్నా ఉండదా ఆలోచన? ఏందట్ట మాట్లాడుతాను? మా అమ్మ సంపాదించిన ఆస్తంతా ఎవరి కోసం? మన కోసం కాదా? పెత్తనం అంతా ఇప్పుడు నీ చేతికే ఇచ్చినది. అదంతా రేపు మన పిల్లలకి కాదా? మనం పిల్లలకి మనం ఏం సంపాదించి పెట్టినామని? అయినా పెత్తనం ఇచ్చినారు కదా అని చెప్పేసి అవన్నీ ఖర్చు చేస్తూ కూర్చుంటే పిల్లల పాల బుడ్డీలకు కూడా డబ్బులుండవు. బాగా సంపాదించాలా, సంపాదించిన తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దాం. నువ్వు చాలా మారిపోయినావు గీత. నేనేం మారలేదు. ప్రపంచం మొత్తం ఇట్నే ఉండాది. మీరు మారండి ముందు. లేదు, నువ్వు చాలా మారిపోయినావు. ఇంట్లో అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో నీకు అస్సలు అర్థం కావట్లేదు. మనిషికి చెప్పే మంచి మాటలు కఠినంగానే ఉంటాయి. అట్నే ఆరోగ్యాన్నిచ్చే మాత్ర కూడా చేదుగానే ఉంటది. మీకిప్పుడిట్నే ఉంటది. మీకేం తెలుసు డబ్బు విలువ? ఏదైనా ఆలోచన చేస్తే డబ్బులు సంపాదించే దాని గురించి ఆలోచన చెయ్యండి, ఖర్చు పెట్టేదాని గురించి కాదు. లేనిపోని కలలు కంటూ నిద్రపోకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకోబాకండి. మళ్ళీ అదో ఖర్చు పెట్టబాకండి. ప్రశాంతంగా పడుకుని నిద్రపోండి. గుడ్ నైట్. కాలం కలిసి రాకపోతే పామే తాడే కరుస్తుందంట. ఇదేందే మన మీద ఇంతగా పగబట్టింది? విరుగుడు మందు కోసం ఆ మాంత్రికుడు 1,00,000 రూపాయలు అడిగితే నానా తిప్పలు పడి ఆ సాంబార్ దగ్గర అప్పు తీసుకుని మరీ పోయినా ఆ దరిద్రుడు దానికి విరుగుడు మందిచ్చి పేడా విరగడ చేసి మనల్ని బ్రతికిస్తాడు అనుకుంటే ఆ సచ్చినోడు 1,00,000 రూపాయలు చేతిలో పట్టుకుని చచ్చాడు. ఇప్పుడు మన పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చిందే. ఇప్పుడేం చేయడం? ఏందే నా పాటికి నేను ఓ అని వాగుతానే ఉన్నాను. నువ్వేంటే ఉలక్కుండా పలకుండా అలా ఉన్నావు? ఇంక రోజు ఆ సాంబార్ చేతిలో మనం హింస భరించాల్సిందేనా? ఏమీ చేయడం చేతగానుళ్లే నీలా లొడలొడ వాగుతా ఉంటారు. గమ్మునుండు. ఓహో, చేతనైనాళ్ళు నీ మాదిరిగా సైలెంట్ గా కూర్చునుంటారా? నేను సైలెంట్ గా ఉండేది ఏమి చేతగా కాదు. మన చేతిలో ఏమేమి ఉండాయా అని ఆలోచిస్తా ఉండా. ఇంకే ఉండదు మన చేతిలో? మొత్తం పోయింది. పగ్గాలు దాని చేతికి పోయినాయి, తాళం గుత్తి దాని చేతికి పోయింది. చివరగా ఉన్న ఆ మాంత్రికుడి అవకాశం కూడా చేయిజారిపోయింది. నువ్వు కన్న కొడుకులు, కట్టుకున్న మొగుడు అందరూ దానికి వంత పాడేవాళ్లే. అది తానా అంటే చాలు వీళ్ళు తందానా అంటూ వెనకాల బృందగానం. దొంగ సొచ్చినోళ్ళు కన్న తల్లికి కొంచెం కూడా విశ్వాసంగా లేరు. బలవంతంగా నానా గోడు పెట్టి నీ దగ్గరుండే తాళం గుత్తి తీసి దాని చేతిలో పెట్టారు. ఇప్పుడేమో అది వేపుకు తింటుంది మనల్ని. మనల్ని మాత్రం ఏపుకు తింటుందా ఏంది? ఇంటిల్లి 10 అందరినీ ఏపుకు తింటుంది. ఎవరెవరైతే సపోర్ట్ చేసిండారో ఆళ్లు కూడా ఇప్పుడు అవస్థ పడుతూనే ఉండారు. ఇప్పటికి కూడా ఎదలకు బుద్ధి రాలేదే. బౌ, నువ్వు ఆవేశంతో ఆలోచించడం మానేసిండావు. ఆళ్ళసలో దాని తిప్పులు భరించలేకనే కదా దాని దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తీసుకుని మనకిచ్చిండారు. తీసిచ్చినారులే 1,00,000. ఏం చేసేది ఇప్పుడు? చస్తా వాడి చేత పట్టుకుపోయాడు దరిద్రుడు. 1,00,000 పోయే, మనశ్శాంతి పోయే.
అసలు వాడిని అట్నే వదిలేయకుండా వాడి చేయి నరికి చేత్తో పాటు ఆ 1,00,000 తెచ్చుకుని ఉండాల్సిందే. ఇంటికొచ్చి తీరిగ్గా ఆ 1,00,000 విడిపించుకుని ఉండేవాళ్లం. ఖర్చులకైనా అయ్యుండేది. మౌ నువ్వేనుగును వదిలేసి ఎలకని పట్టుకోకూడదు. మన మనశ్శాంతి, మన ఆస్తి పాస్తే, మన పరువు కంటే ఆ లక్ష్యం పెద్ద ఎక్కువ కాదు. ఆ ఇప్పుడేదో వాడి మందు ప్రభావం వల్ల డబ్బులంటే లెక్క లేకుండా పోయింది. అదే నువ్వు ముందు కనకం అయితే ఆ 1,00,000 కోసం నువ్వు ఎంత కుమిలిపోయి ఉండేదానివో నాకు తెలుసు. మౌ ఇప్పుడు అవన్నీ మాట్లాడేది కాదు, జరగాల్సింది చూడాలా. ఏందింక జరిగేది? మౌ మొన్నటి వరకు ఈ ఇల్లు, ఈ ఇంట్లోని మనుషులో నా కన్సన్నల్లో ఉండరు. ఇప్పుడు అదెట్ట నా చేయి జారిపోయిండది. ఏముంది, ఆ మందంతా దానికి సపోర్ట్ చేయబట్టి. ఆ ఇప్పుడు మనం అదే మందిని దానికి ఎదురు తిరిగేలా చెయ్యాలి. ఆళ్లతోనే ఆ తాళాలు మన చేతికొచ్చేలా చెయ్యాలి. ఎట్టా? చెప్పేది జాగ్రత్తగా ఇను. కరెక్టేనోయ్. కీలెరిగి వాత పెట్టమన్నారు. ఇప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తున్నావు. నువ్వు చెప్పినట్టే చేస్తా.